నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ప్రశాంత్ రెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్, రెనోవా హాస్పిటల్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వైరల్ జ్వరాలలో డెంగ్యూ జ్వరం గురించి అండి. డెంగ్యూ జ్వరం ఎందుకు వస్తుంది? డెంగ్యూ జ్వరం జనరల్గా మస్కిటో అంటే మన దోమ కాటు వల్ల వస్తుందండి. ఈ దోమలు జనరల్గా మనం ఎక్కువగా ఈ వర్షాకాలం సీజన్లో చూస్తూ ఉంటాము. ఎక్కువగా ఒక దగ్గర నిలువ ఉండడం వల్ల, ఎక్కువగా దోమలు పెరగడం వల్ల, ఆ దోమ కాటు వల్ల మనకి డెంగ్యూ జ్వరం అనేది వస్తుంది. సో ఈ డెంగ్యూ జ్వరంలో లక్షణాలు ఏముంటాయి? డెంగ్యూ జ్వరంలో లక్షణాలు ఎక్కువ జ్వరం రావడం, అంటే చాలా ఎక్కువగా హై గ్రేడ్ ఫీవర్ అనేది రావడం. మనకు వచ్చినప్పుడు టెంపరేచర్ 103, 104 వరకు వెళ్తుంది. ఎక్కువ తలనొప్పి, ఎక్కువ జాయింట్ పెయిన్స్ అంటే కీళ్ళ నొప్పులతోటి జనరల్గా పేషెంట్స్ అనేవాళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు. సో దీన్ని మనం ఎలా అరికట్టవచ్చు, ఎలా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, అండ్ ఎవరు దీంట్లో హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వాలనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇలా లక్షణాలు ఉన్నప్పుడు మనం దగ్గరలో ఉన్న ఫిజిషియన్ దగ్గరికి కానీ డాక్టర్ దగ్గరికి కానీ వెళ్ళాలి. వాళ్ళు మీ లక్షణాలని బట్టి అది డెంగ్యూ జ్వరమా వేరే జ్వరమా అని చెప్పి తెలుసుకోవడం కోసం దానికి తగిన పరీక్షలు అనేవి చేస్తారు. ఒకవేళ డెంగ్యూ జ్వరం అనేది మనకు అందులో ఉన్నట్టు పరీక్షలో వస్తే అప్పుడు దానికి సంబంధించి ఇంకేమి పరీక్షలు కానీ ఏమి ట్రీట్మెంట్ అనేది కానీ పెడతారు. జనరల్గా మనం డెంగ్యూ జ్వరంలో చూసే అతిపెద్ద ప్రాబ్లం ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోవడం. ఎప్పుడైతే ఈ కణాలు ప్లేట్లెట్స్ అనేవి మన ఒంట్లో తగ్గిపోతాయో దానికి సంబంధించి మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇందులో ఏ పేషెంట్స్ ఇమీడియట్గా హాస్పిటల్లో వెళ్ళాలి, అడ్మిట్ అవ్వాలి, ఏ పేషెంట్స్కి అవసరం లేదు. ఎప్పుడైనా సరే మన ప్లేట్లెట్స్ జనరల్గా 150,000 ఉంటాయండి ఒంట్లో. ఇవి 1,00,000 కంటే తక్కువ అవుతాయి మనం వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం మేలు. ఆర్ మనకి ఒకవేళ ఒంట్లో నుంచి ఎక్కడి నుంచి అన్నా, లైక్ చిగురులో నుంచి, ముక్కులో నుంచి, లేదా మనం మూత్రంకి వెళ్ళినప్పుడు అందులో రక్తం వెళ్ళడం మనం చూస్తే, లేదా మనం మోషన్కి వెళ్ళినప్పుడు అది చాలా నల్లగా వచ్చినట్టు చూస్తే మనం ఇమీడియట్గా వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. ఒంటి మీద ఎక్కడైనా ఎర్ర మచ్చలు అవుతుంటే, ఆర్ మనం దగ్గినప్పుడు రక్తం పడుతుంటే కూడా మనం ఇమీడియట్గా వెళ్ళి హాస్పిటల్లో అనేది అడ్మిట్ అవ్వాలి. సో దీనికి ట్రీట్మెంట్ అనేది ఏమీ ఉంటుంది? ట్రీట్మెంట్ మెయిన్గా ఎక్కువగా మనము నీరు తీసుకోవడం, ఒక రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీరు తీసుకోవడం మేజర్గా దీన్ని ట్రీట్మెంట్లో ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేసి మంచి పండ్లు తినడం, మంచి ఫుడ్ తీసుకోవడం రెండోది. మూడోది మంచి నిద్ర, అంటే రెస్ట్ అనేది ఒక 7 నుంచి 8 గంటల వరకు ఇవ్వడం వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కాకుండా ఒకవేళ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టుంటే ఐవీ ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కిస్తాం, గ్లూకోజ్ లాంటివి ఎక్కిస్తాము. దానితో పాటు ఒకవేళ కణాలు ప్లేట్లెట్స్ అనేవి బాగా తగ్గిపోతున్నాయి, లేదా ఎక్కడి నుంచన్నా మనకి రక్తం అనేది బయటకు వచ్చేస్తుంది చిగుర్లలో నుంచి, ముక్కులో నుంచి, లేదా మోషన్ నల్లగా వస్తుంది అన్నప్పుడు ప్లేట్లెట్స్ అనేవి ఎక్కిస్తామండి. ఈ ప్లేట్లెట్స్లో ఎక్కించడం కూడా 2 రకాలు ఉంటాయి. పేషెంట్కి ఏది అవసరం అనుకుంటే దాన్ని బట్టి ఆ ప్లేట్లెట్స్ అనేవి ఎక్కిస్తాం. సో ఇప్పుడు మనం అసలు ఈ డెంగ్యూ జ్వరం అనేది రాకుండా ఎలా అరికట్టగలం? ఫస్ట్ మెయిన్ థింగ్, ఎక్కడ నీరు ఎక్కువగా నిల్వ లేకుండా చూసుకోండి. నీరు ఎక్కువగా నిలువ ఉంటే అక్కడ ఎక్కువ దోమలు ఉంటాయి. దోమలు ఉంటే మనకి ఇది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది దోమతెరలు వాడడం, దోమలు మనను కుట్టకుండా ఉండకుండా ఆయింట్మెంట్స్ అవి రాసుకోవడం ఇలాంటివి మనం చేస్తూ ఉండాలి. ఇంకేదన్నా మనకి అవసరం అనిపిస్తే, మీకు ఇంకేదైనా తెలుసుకోవాలనిపిస్తే మీరు ఇమీడియట్గా రెనోవా హాస్పిటల్స్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.